ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి తెలుసుకుందాం. ఒక సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. ఏకాదశికి ప్రత్యేకత ఉపవాసం వల్లనే వస్తుంది. శాస్త్రం ప్రకారం ఏకాదశి రోజు భోజనం చేయడం నిషిద్ధం. ప్రతి ఒక్కరూ ఏకాదశికి ఉపవాసం ఉండాలని అంటారు. కానీ అసలు ఏకాదశికి ఉపవాసం ఎందుకు చేయాలి? ఆరోగ్యరీత్యా నెలకు 2 సార్లు ఉపవాసం ఉండటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే ఏకాదశి ఉపవాసం వెనుక ఓ ఆసక్తికరమైన పౌరాణిక గాథ ఉంది. భవిష్య పురాణం ప్రకారం సత్యయుగంలో ముర అనే రాక్షసుడు ఉండేవాడు. ముర బ్రహ్మదేవుడి గురించి గొప్ప తపస్సు చేసి అనేక శక్తులు పొందుతాడు. వర ప్రభావంతో అత్యంత శక్తివంతుడైన ముర అమాయక ప్రజలను, విష్ణు భక్తులను, ఋషులను, దేవతలను హింసించసాగాడు. విష్ణువును ఆశ్రయించిన ఋషులు, దేవతలు మురపెట్టే బాధలు భరించలేక ఋషులు, దేవతలు శ్రీహరిని ప్రార్థిస్తారు. శ్రీహరి మురతో 1000 సంవత్సరాలు యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో శ్రీహరి తీవ్రంగా అలసిపోయి విశ్రాంతి తీసుకోవడానికి ఓ గుహలో విశ్రమిస్తాడు. విష్ణువును సంహరించబోయిన ముర విష్ణువు విశ్రాంతి తీసుకునే సమయంలో ఇదే అదునుగా భావించి ముర శ్రీహరిని సంహరించబోగా అప్పుడు శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి మహా తేజస్సుతో కూడిన యోగమాయ అనే కన్య ఉద్భవించి ముర రాక్షసుని సంహరిస్తుంది. ఏకాదశి ఎలా వచ్చిందంటే శ్రీహరి శరీరం నుండి ఉద్భవించిన కన్య పక్షంలో 16వ రోజు ఉద్భవించింది. కాబట్టి ఆమెకు శ్రీ మహావిష్ణువు ఏకాదశి అని నామకరణం చేసి ఆమెకు ఒక వరం ఇచ్చాడు. తనకు ఇష్టమైన తిథి ఏకాదశి అని, ఎవరైతే ఏకాదశి రోజు ఉపవాసం చేస్తారో వారు సకల పాపాల నుంచి విముక్తి పొంది అంత్యమున విష్ణు సాయుధ్యాన్ని పొందుతారని శ్రీహరి వరమిచ్చాడు. ఆనాటి నుంచి ప్రజలు ఏకాదశి ఉపవాసం ద్వారా తమ పాపాలను తొలగించుకుని విముక్తులవుతున్నారని పురాణాల ద్వారా తెలుస్తుంది. శ్రీ మహావిష్ణువును ఆశ్రయించిన పాపపురుషుడు ఇలా మానవులు ఏకాదశి ఉపవాసం చేసి పాపాలను తొలగించుకోవడం చూసిన పాపపురుషుడు ఆవేదనతో శ్రీహరిని ఆశ్రయిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు పాపపురుషునితో ఏకాదశి రాత్రి చంద్రోదయ వేళ జరిగే 3 గ్రహాల కలయిక సమయంలో ఎవరైతే భోజనం చేస్తారో నీవు వారిని ఆశ్రయించు అని చెబుతూ ఎవరైతే ఆత్మోన్నతికి ప్రాధాన్యత ఇస్తారో వారు ఏకాదశి రాత్రి ఎలాంటి ధ్యానాలు భుజించరాదు. ఏకాదశి రోజు అన్నం, పప్పు ధాన్యాలు తినకుండా చంద్రోదయం ముందు పాలు, పండ్లు వంటి సాత్విక ఆహారం తీసుకుని హరినామ స్మరణతో ఉపవాసాన్ని కొనసాగించే వారికి ఏకాదశ వ్రత పుణ్యఫలం పూర్తిగా దక్కుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఏకాదశి ఉపవాసం వెనుక ఉన్న పౌరాణిక గాథ ఇదే. ఏకాదశి వ్రతం చేసేవారు ఈ కథను తప్పకుండా తెలుసుకోవాలి. జై శ్రీమన్నారాయణ.